పెద్దపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కీలక డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కేబినెట్ సమావేశంలో లీకేజీల ద్వారా ఈ నివేదికను చర్చించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుందని విమర్శించారు. అంతేకాకుండా ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు. బీజేపీ నాయకులు విద్యాసాగర్ రావు పాదయాత్ర కారణంగానే ఈ ప్రాజెక్టు మోక్షం కలిగిందని ఆయన అన్నారు. కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక నివేదిక అది కేవలం క్యాబినెట్ కి వేయడం జరిగింది. క్యాబినెట్ లో కొంతమంది దాన్ని కొంచెం లీక్ చేశారు. అది అధికారికంగా ఉన్నటువంటి ఒక విషయాలు కావు. కాబట్టి అధికారికంగా ఎప్పుడైతే ఈ కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెడతారో అప్పుడు బహిర్గతమైనటువంటి ఒక కాళేశ్వరం రిపోర్టు మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లీక్ల మీద మేము స్పందించాల్సిన అవసరం లేదు. నేను స్పందించేటటువంటి ఒక అంశాలు ఏమున్నాయని చెప్పి చూస్తాం. కానీ కాళేశ్వరంలో ఏటీఎంగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. అదేవిధంగా కాళేశ్వరం ఒక కట్టడాల్లో కూడా నాణ్యత దెబ్బతీసింది, దాని లోన్ అయిందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నమ్మింది. ఏదున్నప్పుడు కూడా ఆ మొత్తం రిపోర్ట్ బయటకు వస్తేనే దాని మీద భారతీయ జనతా పార్టీ స్పందించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏదుందో గతంలో భారతీయ జనతా పార్టీ దాని మీద పాదయాత్ర చేసింది విద్యాసాగర్ గారి నాయకత్వంలో. ఆ ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక నివేదిక అది కేవలం క్యాబినెట్కి వేయడం జరిగింది. క్యాబినెట్లో కొంతమంది దాన్ని కొంచెం లీక్ చేశారు. అది అధికారికంగా ఉన్నటువంటి ఒక విషయాలు కావు. కాబట్టి అధికారికంగా ఎప్పుడైతే ఈ కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెడతారో అప్పుడు బహిర్గతమైనటువంటి ఒక కాళేశ్వరం రిపోర్టు మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లీక్ల మీద మేము స్పందించాల్సిన అవసరం లేదు. నేను స్పందించేటటువంటి ఒక అంశాలు